చాలా సంతోషం అండి, మీరు మా కేంద్రానికి వచ్చారు. మా ప్రేక్షక మిత్రులందరి తరఫున మీకు హృదయపూర్వకంగా స్వాగతం అండి. మా ప్రేక్షక మిత్రులు మీ పేషెంట్స్ గా వారికి మీరు బాగా పరిచయిస్తులే, అయినా మీ గురించి 2 వాక్యాలు చెప్పుకోవటం మాకు లభించే అరుదైన భాగ్యంగా మీరు అనుమతిస్తే 2 వాక్యాలు మీ గురించి చెప్తాండి. డాక్టర్ రాజేంద్ర గారు గత దశాబ్దానికి పైగా ఈ రంగంలో కృషి చేస్తున్నటువంటి అనుభవజ్ఞులు. ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నామినేట్ చేసేటువంటి అరుదైన సభ్యత్వాన్ని పొందిన గౌరవం, ఘనత డాక్టర్ రాజేంద్ర గారికి దక్కింది. ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వం 5 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ గత ఏడాది నవంబర్ మాసంలోనే ఈ సభ్యత్వం డాక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. డాక్టర్ గారు ఓ ఫోన్ అందుకొని మరికొన్ని వివరాలు ఇద్దామండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? అనూష అండి. ఏమ్మా? అనూష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ముట్టుకూరు నుంచి. ముట్టుకూరు, గుంటూరు జిల్లా. నమస్కారం అమ్మా, చెప్పండి. గుంటూరు జిల్లా నుంచి. సంతోషం, చెప్పండి అమ్మా. మాకు పళ్ళు పుచ్చాయండి కొంతమందికి, అలాగే పాల పళ్ళవి. మరి ముందు పీకించుకుంటే మంచిదండి, అవి శాశ్వత దంతాలు రావటానికి ఊడిపోతాయి కాబట్టి ఉంటే మంచిదండి. ఈ పాల పళ్ళని పీకించకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ఈ పాల పళ్ళు వచ్చేటువంటి పర్మనెంట్ టీత్ కి కరెక్ట్ గా రావడానికి అవకాశం కల్పిస్తాయి. వీటిని తొందరగా తీయటం వల్ల వచ్చే పళ్ళు వంకర టింకరగా రావడానికి అవకాశం ఉంది. అందుకని ఈ పాల పళ్ళని ఫిల్లింగ్ చేయించుకుని వాటిని అవి ఊడే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇప్పుడు వాటితో ఇబ్బందిగా ఉందని అంటున్నారు అనుష్ గారు, వాటికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. దాని పాల పళ్ళని కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ పాల పళ్ళు సామాన్యంగా ఏ వయసులో ఓడిపోతాయి? ఇది పాల పళ్ళు 6 నెలల నుంచి రావటం మొదలవుతుందండి. ఇది 13 సంవత్సరాల లోపల ఊడిపోతాయి. 13 సంవత్సరాల లోపల ఊడిపోతాయి. ఇంకో ఫోన్ తీసు డాక్టర్ గారిని సంప్రదిస్తే తగిన చికిత్స అందుబాటులో ఉంటుందండి. చాలా సంతోషం డాక్టర్ రాజేంద్ర గారు, మీరు మా కేంద్రానికి వచ్చి మా మిత్రులు అడిగిన వారి సమస్యలన్నిటికీ కూడా చక్కగా పరిష్కార మార్గాన్ని సూచించారండి. వారందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.